ఇవాళ నాకు డాక్టర్స్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. సర్జరీ అయిన 9 డేస్‌కి నాకు సూచర్ రిమూవల్ కోసం అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోమన్నారు. ఇంకా 9th డే వచ్చేసింది కాబట్టి సూచర్ రిమూవల్ కోసం అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకొని ఇంకా బేబీని కూడా పీడియాట్రిషియన్‌కి చూపిద్దామని చెప్పి అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, పోస్ట్ డెలివరీ నేను వెయిట్ చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 15 కేజెస్ డిఫరెన్స్ కనపడింది. అంటే 15 కేజెస్ రిడక్షన్ కనపడిందనమాట. నాకు తెలీదు ఇంత వాస్ట్ డిఫరెన్స్ ఉంటుందని. ఇంకా సూచర్ రిమూవల్ ప్రాసెస్ అయితే చాలా స్మూత్గా అయిపోయింది. నాకు పెయిన్ అస్సలు అనిపించలేదు సూచర్స్ రిమూవ్ చేసేటప్పుడు. ఇంకా దాని తర్వాత బేబీని వెయిట్ కూడా చెక్ చేయించేసాము. బర్త్ వెయిట్ కన్నా కొంచెం గెయిన్ అయ్యాడు. చూడటానికి అలా కనిపించట్లేదు కానీ కొంచెం అయితే వెయిట్ గెయిన్ అయ్యాడు బర్త్ వెయిట్ కంటే. ఇంకా న్యూ బోర్న్ స్క్రీనింగ్ టెస్ట్ రిపోర్ట్స్ అవన్నీ డాక్టర్కి చూపించేసి ఇంకా అంత బాగుంది అని అనుకున్న తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మీకు మమతా హాస్పిటల్లో ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అన్నిటికీ రెస్పాండ్ అవుతాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.